మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష భూమిదేవి పతియైన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష భూమిదేవి పతియైన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష మని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష మని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష మాకు భూమి రక్ష మాకు జలరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు దాకకుండా అగ్నిరక్ష మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు దాకకుండా అగ్నిరక్ష వాయుసుతు నీలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష వాయుసుతు నీలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష మాకు అగ్నిరక్ష మాకు వాయురక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష పాదమాకసమునకు పారదాచే విష్ణువే గాదిలియై మాకు ఆకాశరక్ష పాదమాకసమునకు పారదాచే విష్ణువే గాదిలియై మాకు ఆకాశరక్ష
వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు ఆదిద్వరుడా మండలవాణి దివ్య మంగళ విగ్రహాన్ని సూర్య మండల మధ్యవర్తి సూర్యమండలానికి మండలత్వాన్ని అందించిన మహానుభావుడు, సూర్యప్రభకు ప్రభను అందించిన మహానుభావుడు. రథము సారథి ప్రధాన అర్చకులు నీరాజనాన్ని అందిస్తున్నారు. దృష్టి దోష నివారణకు, పుష్టి కలగటానికి, జనులందరికీ తుష్టి కలగటానికి నీరాజనపు వెలుగులలో స్వామి మరికాస్త ప్రకాశిస్తూ ఉన్నాడు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీమత్ సుందరజామాతృమునిమానసవాసినే సర్వలోక శరణ్యాయ. స్వామికి ఖడ్గము, గద, శాంగము, శంఖము, చక్రము ఇవి పంచాయుధములుగా చెప్తాం. శంఖ, చక్ర, గద, ఖడ్గ, శార్గములు సదా పంచాయుధోపేతం ప్రపద్యే శ్రీహరిం సదా అని స్కందపురాణ వాక్యం. స్వామి ఎప్పుడూ పంచాయుధములతో విరాజిల్లుతుంటాడు. సదా పంచాయుధీం బిభ్రన్. ఎందుకంటే భక్తుల రక్ష పాతు ప్రణతరక్షాయై. ఆశ్రయించిన వారిని, నమస్కరించిన వారిని, శరణు వేడిన వారిని రక్షించటానికి మహానుభావుడు నిరంతరం పంచాయుధములను ధరించి ఉంటారు. ముందర స్వామి ముందర కార్యనిర్వాహకులు నడుస్తూ ఉన్నారు. స్వామికి కావలసిన అన్ని సేవలను ఆయా సమయాల్లో అందించటానికి సర్వదా వారు సిద్ధముగా ఉన్నారు. అంగనామణులు కోలాటములతో కోలాహలాన్ని సృష్టిస్తున్నారు. ఇది కూడా స్వామి యొక్క సేవలో భాగ్యమే. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి అని మనం ఆరాధనలో చెప్తాం. పరమాత్మ యొక్క ఆరాధనలో నృత్యము ఒక భాగమే, గానము ఒక భాగమే, మరి వాహనము ఒక భాగమే. ఇలా సూర్య మండల మధ్యవర్తిగా మనం చెప్పుకున్నాం. నీరు ఇచ్చేవాడు సూర్యభగవానుడే, మనందరికీ వెలుగు ఇచ్చేవాడు సూర్యభగవానుడే. ఆ సూర్యభగవానుణ్ణి కర్మసాక్షి, జగచ్చక్షు అని చెప్తుంది. ప్రపంచం మొత్తానికి కన్ను అట సూర్యుడు. పరమాత్మ సూర్యునితోటి ఈ జగత్తును చూస్తాడు. మనము చేసేటువంటి అన్ని పనులకు ఆయనే సాక్షి. చాలామంది తలుపులు వేసుకొని అన్ని తెరలు పూర్తిగా మూసుకొని నేను ఏకాంతంలో ఉన్నాను, నన్ను ఎవరూ చూడటం లేదు, ఎవరూ చూడకుండా నేను అనుకున్న పని చేస్తున్నాను ఒక భ్రమలో ఉంటారు. గదిలో మరి లైట్ వేసుకోరా? పని చేయటానికి వెలుతురు కావాలి కదా. వెలుతురులో పని చేస్తున్నారు అంటే ఎక్కడిది వెలుతురు? ఆయనదే కదా. అందుకే సూర్య భగవానుడు చూడకుండా ఎవ్వరూ ఏ పని చేయలేదు. గది లోపల ఉన్నా, గది బయట ఉన్నా భక్తజనం చేతులు జోడించి తమకు లభించిన ఈ అరుదైన అదృష్టానికి పులకించిపోతున్నారు, పరమానంద భరితులవుతున్నారు. తిరుమల కొండలపై మాడ వీధులలో విహరిస్తున్న స్వామిని దర్శించే భాగ్యం ఎంత అదృష్టం ఉంటే కలుగుతుంది, ఎన్ని తపస్సులు చేస్తే కలుగుతుంది, ఎన్ని జన్మల పుణ్యఫలమో నిన్ను చూడగా నేటి కలిగెను అన్నమయ్య అంటాడు. అందువల్ల ఎన్ని జన్మల ఫలమో స్వామిని చూడగలుగుతున్నాము, పరమాత్మను దర్శించగలుగుతున్నాము. అందులో కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో పెద్ద జీయరు, చిన్న జీయరు స్వాములు, ద్రావిడ ప్రబంధ పండితులు, దివ్య ప్రబంధము అంటాం. ఆ దివ్య ప్రబంధాలను అనుసంధానం చేస్తూ స్వామి వైభవాన్ని కీర్తిస్తూ వారు ముందర నడుస్తూ ఉన్నారు. పరమాత్మ వాహనం ముందర ఎంతమంది విద్వాంసులు,
వైకుంఠంలో నిత్యసూరుల్లాగా మనకు తిరుమలలో ఈ దివ్య ప్రబంధ అమ్నాయ పండితులు, వెనక వేద పండితులు, మధ్యలో అధికారులు, ఆ పక్క ఈ పక్క భక్తజన సందోహం. ఎక్కడ చూసినా స్వామి చుట్టూ భక్తులే, ముందు భక్తులే, వెనక భక్తులే, రెండు పక్కల భక్తులే. సూర్యమండల మధ్యవర్తి అవునో కాదో కానీ భక్తజన మధ్యవర్తి అన్నా బాగుంటుంది. భక్తుల మధ్యలో పరమాత్మ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పరమాత్మ హృదయంలో భక్తులు ఉన్నారు. భక్తుల హృదయంలో అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు. ఇటు వారిని వీరిని కలుపుకొని సమన్వయం పరుచుకుంటే నారాయణ అన్న శబ్దానికి అర్థాన్ని, వ్యాఖ్యానాన్ని వివరిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. నారాణం అయనం అని, నారాహ అయనం యస్య అని పరమాత్మ దివ్య మంగళ ప్రభను సాక్షాత్కరించుకోండి. నీరాజనాన్ని, ఫలములను ఉపాయనముగా భక్తులిచ్చారు. భక్తులిచ్చిన కానుకలను పరమాత్మకు సమర్పించి పరమాత్మ ప్రసాదంగా మళ్ళీ భక్తులకు అందిస్తున్నారు. నారములకు ఆధారము నారాయణుడు, నారములు ఆధారముగా కలవాడు నారాయణుడు. నారములు అంటే వ్యాఖ్యానం నిత్య పదార్థములు అంటారు. నిత్య పదార్థములు అంటే నిత్యం అనేది రెండు రకాలుగా అంటాం. ప్రవాహ నిత్యము అని, స్వరూప నిత్యము అని. కాలము, ఆత్మ, మనస్సు ఇలాంటివన్నీ జీవుడు, వీరందరూ స్వరూపముతో నిత్యులు, వీరికి నాశం లేదు. కానీ ఈ ప్రపంచం, ఈ భువనాలు, వీరు కూడా నిత్యులే. ఇది ప్రవాహతో నిత్యం అంటాం. అంటే నదిలో ప్రవాహం ఎప్పుడూ ఉంటుంది, నదిలో జలం ఎప్పుడూ ఉంటుంది, కానీ ఒకే జలం ఉండదు. ఎప్పుడూ నీరుంటుంది కానీ ఒకే నీరు ఉండదు. ప్రవహిస్తుంది కాబట్టి వెళుతూ ఉంటుంది, మళ్ళీ పైనుంచి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇది వెళ్ళింది, మళ్ళీ పైనుంచి వస్తుంది. కానీ ఎప్పుడూ నీరుంటుంది. అలాగే ఎప్పుడూ సంసారం ఉంటుంది. కానీ ఒకే వ్యక్తులు ఉండరు. వ్యక్తులు వస్తారు, పోతారు, మళ్ళీ కొత్తవారు వస్తారు, మళ్ళీ పోతుంటారు. పోయిన వారే వస్తారా, వచ్చిన వారే పోతారా అంటే ఎవరు చెప్పాలి? కాబట్టి నిరంతరం సంసారం ఉంటుంది, ప్రపంచం ఉంటుంది, సకల లోకములు ఉంటాయి. కానీ అవే ఉంటాయా, ఆ రీతిలోనే ఉంటాయా, అక్కడే ఉంటాయా అంటే మనం చెప్పలేం. దీన్ని ప్రవాహ నిత్యము అంటారు. ఇక ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ ఇవి స్వరూప నిత్యములు అంటారు. ఇలా స్వరూప నిత్యములైన నారములకు, స్వభావ నిత్యమైనటువంటి నారములకు ఎవరు ఆధారమో, అఖిలాండ కోటి బ్రహ్మాండములకు ఆధారభూతుడు పరమాత్మ. నారాణం అయనం. సప్తాశ్వములను తిలకించండి, 7 అశ్వములు. వాటిని సరియైన మార్గంలో నడుపుతూ అనూరుడు సారథి మనకు కనపడుతున్నాడు. ఈ మహానుభావుడు సాక్షాత్తు గరుత్మంతునికి అగ్రజుడు మనం చెప్పుకున్నాం. ఆ దానిపైన, రథము పైన పరమాత్మ వేంచేసి ఉన్నాడు. పంచాయుధోపేతుడు, వనమాల విరాజితుడు. అనేకమైనటువంటి పుష్పమాలలో సూర్యభగవానుడు రక్త అంటే ఎరుపు రంగుకు ప్రియుడు కాబట్టి ఎరుపు రంగు పూలతో స్వామికి అలంకారం చేశారు. సందర్భ ఔచితి అంటాం. ఇక్కడ ఈ అంగనామణులు పురందరదాసు కీర్తనలను భజన రూపంలో
వారు స్వామికి వాచిక కైంకర్యం చేస్తున్నారు. కొందరు కాయిక కైంకర్యం, మరికొందరు మానసిక కైంకర్యం, మరికొందరు వాచిక కైంకర్యం. సూర్యప్రభలోని ప్రతి భాగాన్ని, ప్రతి అంశను విస్పష్టంగా దర్శింపచేసేటువంటి ప్రయత్నం ఇది. ఎలాగూ మనం ఆ సూర్య భగవానుణ్ణి ఇంత స్పష్టంగా చూడలేం కాబట్టి ఈ సూర్యప్రభను చూచి ఆ సూర్యుడిని చూచినటువంటి ఆనందాన్ని పొందుదాం. ఎలాగూ మనకు ఆ సూర్యునిలో అనూరుడు సారథి కనపడడు, రథం కూడా కనపడదు. అందుకే ఇక్కడ మన స్వామి మనకు ఆ కొరతను తీరుస్తున్నాడు. అంటే రథాన్ని చూపుతున్నాడు, సారథిని చూపుతున్నాడు, అశ్వములు చూపుతున్నాడు, పరమాత్మ తనను చూపుతున్నాడు. స్వామిని చూస్తున్నాం, స్వామి వెనక ఉన్నటువంటి సూర్య భగవానుణ్ణి చూస్తున్నాం, వారి కింద ఉన్నటువంటి రథమును చూస్తున్నాం, రథము యొక్క సారథిని చూస్తున్నాం. ఈ రీతిలో సూర్య భగవానుని ప్రత్యక్ష దర్శనం పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి భాగ్యాన్ని మనం పొందగలిగాం. పరమాత్మను వజ్రహస్తములతో, వజ్ర ఖచిత మణిమయ హారములతో, దివ్యమైన అలంకారములతో, అద్భుతమైనటువంటి కిరీటముతో, మణిమయ శంఖ చక్రములతో, మొత్తం వస్త్రరాజమంతా మణిమయమే, మణిమయ కవచాన్ని ధరించారు. పరమాత్మ వజ్ర కవచాన్ని ధరించారు. దీన్ని మనం వజ్ర కవచం అంటాం సంప్రదాయంలో. ఇలా వజ్ర కవచాన్ని ధరించినటువంటి మహానుభావుడు. అందుకే మొత్తం వజ్రమయం, పరమాత్మే వజ్రం. వారి గద వజ్రం, ఖడ్గం వజ్రం, హస్తములు వజ్రం, ఆభరణములు వజ్రం, శంఖములు చక్రములు వజ్రమయములు, వక్షస్థలంలోని ఆభరణాలు వజ్రమయములు. వజ్రం కానిదేమిటి? పరమాత్మే వజ్రం. అయం వజ్రమయ లోకే దర్శనం సులభం భవతి అంటుంది శాస్త్రం. వజ్ర రూపంలో పరమాత్మను సులభంగా దర్శించుకోవచ్చు. కారణం వజ్రముల కాంతి అనితర సాధ్యం, అనుపమానం, అంటే సాటి లేనిది. గుర్రములకు కూడా ఎర్రని పుష్పముల హారములు వేశారు, ఎర్రని వస్త్రంతో అలంకరించారు. స్వామిని కూడా ఎర్రని వస్త్రంతో అలంకరించారు. స్వామి వెనక పుష్పాలు ఎరుపు రంగులో ఉన్నాయి. సూర్య భగవానుడు అరుణప్రియుడు అంటాం. బాగా చెప్పాలంటే అనూరు ప్రియుడు అంటాం. సారథి అంటే చాలా ప్రేమ సూర్య భగవానికి. అతని రంగు ఎరుపు, అందుకే ఎరుపు అంటే ఇష్టం. అందుకే స్వామికి అన్ని ఎక్కువగా ఆ పూలే అలంకరించారు, అలాంటి వస్త్రాలు అలంకరించారు. మణులలో కూడా పరమాత్మ ఆభరణంలోని మణులలో కూడా కెంపులు అలంకరించారు. ఎరుపు అనేటువంటిది రాగానికి చిహ్నం. రాగం అంటే ప్రేమ, కోరిక, ప్రేమ అంటాం. ప్రేమకు చిహ్నం ఎరుపు. పరమాత్మను మనం ప్రేమించాలి, పరమాత్మనే మనం ప్రేమించాలి. ఇలాంటి స్వామిని దర్శించుకొని, గజరాజుల యొక్క సేవను దర్శించుకొని, సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీమన్నారాయణుణ్ణి దర్శించి తరించుకునే భాగ్యం పొందినందుకు పరమాత్మను ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ, నమః శ్రీనివాసాయ. గోవింద 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 గోవింద. కోటి సూర్య ప్రభల కాంతితో మెరిసిపోతున్న దేవదేవుడి దర్శనం మహాద్భుతం కదూ. ఆ సూర్యనారాయణుడి అనుగ్రహ కిరణాలు అనునిత్యం మనందరిపై ప్రసరించుగాక. బ్రహ్మోత్సవ వైభవంలో భాగంగా
చంద్రప్రభ వాహనంపై ఊరేగే శ్రీనివాసుణ్ణి రాత్రి 9 గంటల నుంచి భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరించండి. ఓం నమః శ్రీనివాసాయ. గోవింద గోవింద